అమరావతికి రావాల్సినవి వస్తున్నాయి. ఇంకా రావాల్సినవి చాలానే ఉన్నాయి. ఎందుకంటే సాధారణ ప్రజలు అక్కడ ఎలా ఉండాలి? మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్తున్నారు. అందులో 200 ఫ్లాట్లు ముందే బుక్ అయిపోయినాయని చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ధరలు కూడా మొదట్లో రిలీజ్ చేశారు. 2024 నుంచి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఎంతమంది ఉండగలుగుతారు దాంట్లో మహా అయితే? ఎన్ని ఫ్యామిలీస్ ఉండగలుగుతాయి? ఎన్ని కుటుంబాలు ఉండగలుగుతాయి? వాళ్ళు చెప్తున్నట్టు అంతకు మించి ఉండడం అనేది కష్టం అవుతుంది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజల కోసమో సాధారణ ప్రజల కోసమో ఇప్పటికే హైదరాబాదు లేదంటే విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి కొన్ని చోట్ల హౌసింగ్ బోర్డు కాలనీ, అలాగే కొన్ని కొన్ని సిటీల్లో కూడా ఉన్నాయి. అలాంటి హౌసింగ్ బోర్డు కాలనీని ఇక్కడ తీసుకొస్తారా అంటే అది ఎంఐజీ లేఅవుట్లని, ఇలాగ ఎంఐజీ లేఅవుట్లు ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అతి తక్కువ ధరకే సాధారణ ప్రజలు అక్కడ నివాసం ఉండేందుకు ఒక హౌసింగ్ బోర్డు కాలనీ లాంటిది ఇప్పుడు కేపీహెచ్బి కాలనీ ఎలా ఉందో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ హైదరాబాద్లో, అది ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 ఇలాగ విస్తరించేసింది. అలాగే ఇక్కడ కూడా అమరావతి ప్రాంతంలో ఎలాగా దాదాపు 1,00,000 ఎకరాల రాజధాని అంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా కొన్ని ఎకరాలు హౌసింగ్ బోర్డు కాలనీ కోసం కేటాయించి సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు నివాస ఆమోదయోగ్యంగా ఉండేందుకు, ఎందుకంటే ఇక్కడ ఆమోదయోగ్యం అనే పదం ఎందుకు వాడాలంటే వాళ్ళకు అందుబాటు ధరల్లో ఉండాలి. కోట్ల రూపాయలు చెప్తే అక్కడ లేరు. లేనప్పుడు సాధారణ ప్రజలు లేనప్పుడు పాపులేషన్ అనేది పెరగలేనప్పుడు ఇంకా అమరావతి డెవలప్మెంట్ అనేది లేట్ అవుతుంది. డెవలప్మెంట్ అవ్వదని ఎవరో చెప్పరు, లేట్ అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఓకే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్లు అయితే ఇచ్చేసింది, కానీ అక్కడ ఉంటారా వెళ్ళి? వాళ్ళకే అమరావతి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి అక్కడ కాసేపు ఉండడానికి, ఏదో గెస్ట్ హౌస్ లాగా అంతే, కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే తప్ప పర్మనెంట్గా ఫ్యామిలీ అక్కడ షిఫ్ట్ అయిపోరు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండాలి. రేపొద్దున ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇలాంటి చోట అమరావతి వచ్చి ఉండాలి కాబట్టి అవి ఉపయోగపడతాయి. గెస్ట్ హౌస్లో ఉపయోగపడతాయి. కంప్లీట్గా అక్కడే ఉండరు కదా, కంప్లీట్గా అక్కడే ఉండిపోయి అక్కడి నుంచే ప్రజలకు అందుబాటులో సేవలు చేయరు కదా, తమ నియోజకవర్గాల్లో ఉండాలి. సో ఇక్కడ ఉండాలి అంటే మహా అయితే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటారు, అమరావతి ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు ఉండాలి అంటే అక్కడ కూడా ప్రజలు రావాలి, పాపులేషన్ పెరగాలి అంటే హౌసింగ్ బోర్డు కాలనీలు లాంటివి రావాలి. నెక్స్ట్ ఆ దిశగా ఏమైనా